తెలంగాణలోని పేదలకు అందించనున్న ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అర్హుల ఎంపిక కోసం ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయడాన్ని తెలంగాణ హైకోర్టు సమర్థించింది. ఇళ్ల అర్హుల ఎంపికకు గ్రామ స్థాయిలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయించగా అది చట్టవిరుద్ధమంటూ రాష్ట్ర బీజేపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విని ప్రభుత్వ ఉద్దేశంలో ఎలాంటి లోపాలు లేవని అభిప్రాయపడింది. ఈ మేరకు బీజేపీ శాసనసభాపక్షం దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. విధానపరమైన నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవంటూ తీర్పు వెలువరించింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించినట్లుగానే ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పేదవారికి సొంతింటి కలను నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి తిరిగి శ్రీకారం చుట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రాధాన్యాలను అనుగుణంగా అసలైన అర్హుల్ని ఎంపిక చేసేందుకు గ్రామస్థాయిలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కమిటీల ఏర్పాటు అధికారాన్ని జిల్లా కలెక్టర్కు కట్టబెడుతూ జీవో 33 జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన బీజేపీ శాసనసభాపక్షం మరికొందరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయమూర్తి ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందిరమ్మ కమిటీలకు అధికారాలు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని వాదించిన పిటిషనర్లు ఎన్నికల ద్వారా ఎంపికైన గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు చోటు లేకపోవడం సరైంది కాదన్నారు. గతంలో డబుల్ బెడ్రూమ్ పథకం లబ్ధిదారులను గ్రామ సభల ద్వారా ఎంపిక చేశామని, కానీ ఇప్పుడు ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయడం సరైన నిర్ణయం కాదన్నారు. పైగా ఈ కమిటీలోని సభ్యుల ఎంపికకు అనుసరించాల్సిన అర్హతల్ని తెలపలేదని వెల్లడించారు. పిటిషనర్ల వాదనను ఖండించిన ప్రభుత్వం తరపున న్యాయవాదులు జీవో 33 ప్రకారం ఇందిరమ్మ కమిటీల్లో గ్రామ స్థాయిలో సర్పంచి లేదా ప్రత్యేక అధికారి, వార్డు స్థాయిలో కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ చైర్మన్గా ఉండనున్నారని వెల్లడించారు. వీరికి తోడు గ్రామాల్లోని స్వయం సహాయక గ్రూపుల నుంచి 2 మహిళలు, 3 స్థానికులు ఉండనున్నట్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్లు చెబుతున్నట్లుగానే ఇల్లు లేని లబ్ధిదారుల్ని గుర్తించి తుది జాబితా తయారీలో ఇందిరమ్మ కమిటీల నిర్ణయమే అంతిమం కాదని వెల్లడించింది. ఈ కమిటీలు రూపొందించిన అర్హుల జాబితాపై గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, మున్సిపాలిటీల్లో వార్డు స్థాయి అధికారి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తారని, దీనివల్ల పిటిషనర్లు హక్కులకు ఎలాంటి భంగం కలగదని భరోసా కల్పించారు. ప్రభుత్వం తరపు వాదనలు విన్న న్యాయమూర్తి ప్రభుత్వ జీవోను రద్దు చేయడం వీలు కాదని వెల్లడించారు. కార్యనిర్వాహక వ్యవస్థలు తీసుకునే నిర్ణయాలను తాము నిర్దేశించలేమని తెలిపిన న్యాయస్థానం ప్రభుత్వం ఉద్దేశంలో ఎలాంటి తప్పులు లేవన్నారు. ఈ కమిటీల ద్వారా కేవలం అర్హుల ఎంపికలో సాయం మాత్రమే తీసుకుంటున్నారని, అందులో తప్పు లేదని న్యాయస్థానం తెలిపింది. రాష్ట్రంలో ఎక్కడైనా అనర్హులకు ఈ జాబితాలో చేర్చి ప్రయోజనం చేకూర్చాలనుకుంటే కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.